మండలం యూనిట్ గా యూరియా పంపిణీ యూరియాకి సంబంధించి ఒక పెద్ద ఇది ఉంది కదా. మండలం యూనిట్ గా యూరియా పంపిణీ చేస్తారంటే యాప్ లో మార్పులు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న యాప్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. అనుకున్న విధంగా యూరియా పంపిణీ చేయలేకపోతామని దాంట్లో మార్పులు చేస్తారట. సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తు. రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్ సేవలను సులభతరం చేసేందుకు పలు మార్పులు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా యూనిట్ గా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా ఆ స్థానంలో ఒకటి లేదా రెండేసి మండలాలను ఒక యూనిట్ గా లేదా నియోజకవర్గం యూనిట్ గా పంపిణీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. యూరియా పంపిణీ సరిగా చేయని ప్రైవేటు డీలర్ల పైన కూడా నిఘా పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. యూరియా పంపిణీ సులభంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దీని వినియోగంలో పలు జిల్లాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. సరిగా బుకింగ్ కాకపోవడం, స్లాట్లు ముగిసిపోవడం, దుకాణానికి వెళ్లేసరికి నిల్వలు నిండుకోవడం ఇతరత్ర సమస్యలు ఎదురవుతున్నాయి. మంగళవారం కలెక్టర్ల సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యూరియా యాప్ గురించి ప్రస్తావించారు. సులువుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు బుధ గురువారాల్లో జిల్లాల వారీగా సమస్యలపై సమాచారం సేకరించి విశ్లేషణ చేశారు. అయితే జిల్లా ఒక్కటి యూనిట్ గా ఉండడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయని గుర్తించారట. ప్రస్తుతం యూరియా యాప్ లో జిల్లా యూనిట్ గా పంపిణీ జరుగుతోంది. రైతులు యాప్ లో తమ జిల్లాల పరిధిలోని ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా కోసం బుకింగ్ చేస్తున్నారు. దీంతో జిల్లా నియోజకవర్గం మండల కేంద్రాల్లో రద్దీ ఏర్పడుతుంది. ముందు వచ్చిన వారికే యూరియా దొరుకుతోంది. దీంతో పాటు నిల్వలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం నమోదు కావడం లేదు. అదే మా సమస్య. ప్రైవేట్ డీలర్లు కూడా యాప్ను వినియోగానికి సహకరించడం లేదని తెలిసింది. వీటన్నిటిని పరిశీలించిన వ్యవసాయ శాఖ జిల్లా యూనిట్ల స్థానంలో ఇకపై రైతులకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రాలు లేదా ఒకటి రెండింటిని కలిపి ఒక యూనిట్ గా చేసి యూరియా పంపిణీ చేయాలని భావిస్తోంది. సహకార సంఘాలు ఎరువు దుకాణాలు తక్కువగా ఉంటే నియోజకవర్గ యూనిట్ గా పంపిణీ చేయాలని కసరత్తు చేస్తోంది. పలు సాంకేతిక సమస్యల నివారణ కూడా యాప్ లో మార్పులు చేస్తున్నారు. డీలర్లు యాప్ ద్వారా యూరియా పంపిణీకి సహకరించేలా త్వరలో వారితో సమావేశం నిర్వహించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. దుకాణాల్లో తనిఖీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దుకాణంలో కూడా తనిఖీలు కావాల్సిందే.